నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. పార్లమెంట్లో చమురు మంటలు, ఇంధన భద్రతలో కేంద్రం రాజీ, విదేశాంగ విధానం వల్లే గ్యాస్ కొరత, మోదీ ఇరుక్కున్నారు, ప్రధానిగా పనిచేయడం లేదు, చమురు కొనుగోలుకు అమెరికా అనుమతి ఏంటి, కేంద్రం వెంటనే అప్రమత్తం అవ్వాలి, అస్థిర ప్రపంచంలో కొత్తగా ఆలోచించాలి, కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శనాస్త్రాలు. వాస్తవానికి అమెరికా పర్మిషన్ ఇస్తున్నది. ఏంది, మీరు కొనుక్కోవచ్చు, ఎక్కడ రష్యా నుంచి కానీ ఇతర దగ్గర నుంచి కానీ మీరు కొనుక్కోవచ్చు అని అమెరికా పర్మిషన్ ఇస్తున్నది ఇండియాకు. ఇండియా పరిస్థితి ఏంది, ఎట్లా ఉన్నది? ఈ రకంగా పోతే భారతదేశ ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారు. రాబోయే కాలానికి కాబోయే ప్రధానమంత్రి ఖచ్చితంగా రాహుల్ గాంధీ అవుతాడు. ఎందుకంటే ప్రధానమంత్రిగా మోడీ గారు ఫెయిల్ అయ్యారు. ప్రతి విషయంలో కూడా ట్రంప్ ఏం చెప్తే దానికి సరెండర్ అయిపోయిండు. కానీ ఇట్లయితే కష్టం. ఎలాంటి ఇంధన కొరత లేదు, పెట్రోల్, డీజిల్, ఎల్పిజి నిల్వలు పుష్కలం. మరి పుష్కలం అన్నప్పుడు ఈ బ్లాక్లో కొనుక్కుంటున్నారు, కట్టెల పొయ్యిలు పెట్టుకుంటున్నారు. మరి ఏది తెల్లారి నుంచే ఎస్మా ప్రయోగిస్తాము, పుష్కలంగా ఉన్నది అని చెప్పారు. ఎక్కడ పుష్కలంగా ఉంటే మరి ఎందుకు రిలీజ్ చేస్తలేరు, ఎందుకు వీళ్ళు లేట్ చేస్తున్నారు? గ్యాస్ బుక్ చేస్తే కూడా బుకింగ్ తీసుకుంటలేదు. దీని మధ్యలో దళారీలు వచ్చేసి లింకులు పంపి గ్యాస్ కావాలని అని చెప్పేసి వాళ్ళు సందుల సడమి అని వాళ్ళు కూడా ఈ స్కామ్లు చేస్తున్నారు. కేంద్రం మాత్రం విఫలమైపోయింది. ప్రత్యామ్నాయ మార్గాల్లో దిగుమతులు, కెనడా, రష్యా నుండి గ్యాస్ దిగుమతి దేశవ్యాప్తంగా సజావుగా సరఫరా, గల్ఫ్ దేశాలపై ఆధారపడడం తగ్గింది. లోక్సభలో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి ప్రకటన. మరి దిగుమతి వస్తున్నది, అరబ్ దేశాల మీద ఆధారపడడం తగ్గిపోయింది అని అన్నప్పుడు మరి ఎందుకు కొరత? కృత్రిమ కొరత అన్నారు. కృత్రిమ కొరత అయితే మరి ఎందుకు వస్తలేదు? ఎస్మా ప్రయోగిస్తామన్నారు, ఏమైంది? ఎస్మా లేదు, గిస్మా లేదు. కరెంటు పొయ్యిలకు మస్తు గిరాకీ, ఎల్పిజి కొరతతో ఇండక్షన్ స్టవ్ల వైపు పబ్లిక్ మొగ్గు. గడిచిన 5-6 రోజుల్లో 30% పెరిగిన కొనుగోలు. ఈ కామర్స్ సైట్లలో నో స్టాక్. ఎక్కడ చూడు ఈ పొయ్యిలు కొనేసుకుంటూనే ఉన్నారు. ఈ పొయ్యిలు కొంటున్నారు, ఇంకా ఎలక్ట్రిక్ కుక్కర్లు కొంటున్నారు. నిజంగా వాస్తవానికి అయ్యే బెటర్ అనిపిస్తుంది. ఈ గ్యాస్ పోయి ఆయన బుక్ చేసి ఆయన సిలిండర్ తెచ్చి ఇవన్నీ వేసేదానికంటే ఇది చాలా బెటర్. కరెంటు కూడా మన దేశంలో విపరీతంగా ఉన్నది. ఈ పొయ్యిలు పెట్టుకుంటే బెస్ట్. దీంతో పాటు మీరు గ్యాస్కు ఏదైతే సబ్సిడీ ఇస్తున్నారో ఆ కరెంటుల సబ్సిడీ ఇచ్చేసి కరెంటు ఛార్జీలు తగ్గిస్తే బాగుంటుంది. ఇక ఇదే బెస్ట్. ఇంకా ఇప్పుడు గ్యాస్ సబ్సిడీ ఇస్తున్నారు కదా కొంతమందికి, ఆ సబ్సిడీ ఇచ్చేటోళ్ళకి కరెంటులో తగ్గిస్తే చాలా సంతోషం. దీని మీద కూడా ఒకసారి ఆలోచన చేయాలి.